జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఐఐటి కళాశాలలో సీటు సాధించడమే లక్ష్యంగా మహబూబ్ నగర్లోని వైటీసీ భవనంలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహకారంతో మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటిలో అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. మొత్తం 45 రోజుల క్యాంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా చక్కగా ఉందని మనం గమనించవచ్చు. ఎందుకంటే విద్య అన్నది చాలా ఒక ప్రభావవంతమైన ఆయుధం. దాన్ని గనక మనం చక్కగా వినియోగించుకుంటే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో వారు సంకల్పించిన ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కావాల్సిన వసతి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన భోజన వ్యవస్థ, ఇదంతా కూడా ఆయన స్వయంగా చేశారని తెలిసి చాలా సంతోషమైంది నాకు. ఇటువంటి ప్రయత్నం అన్ని చోట్ల జరగాలి. 10వ తరగతి పరీక్షల ద్వారా వారందరూ కూడా మన ఐఐటీల్లో అడ్మిషన్ సాధించాలన్నది ఎమ్మెల్యే గారి యొక్క విశిష్టమైన ఆలోచన. కాబట్టి అది సఫలీకృతం కావాలి. పిల్లలందరూ కూడా వారి భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడగలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ